హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో నాకు తెలిసి మీరు అందరు ఎగ్జామ్ అయితే బాగా రాశారు నీట్ ఎగ్జామ్. ఇప్పుడు ఈ రోజు అయితే మీ దగ్గరకు వస్తుంది ఏంటంటే, ఎవరైతే 2025 ఎగ్జామ్ మళ్ళీ నీట్ ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేదు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ అనే వాళ్ళు బైపీసీ తీసుకొని ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే సిలబస్ అనేది నేను ఇప్పుడు ఈ రోజు అయితే మీకు డిస్క్రైబ్ అయితే చేస్తున్నాను. టోటల్ గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ అన్ని మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అంటే, మీరు అనుకుంటారు మీరు ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఒక ఐడియా అయితే ఉంటుంది, తీసుకోపోయే వాళ్ళకి లాంగ్ టర్మ్ తీసుకోపోయే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఇంటర్మీడియట్ కి ఎంటర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఐడియా అనేది ఉండదు. మీరు అనుకోవచ్చు, మేడం మాకు సిలబస్ తెలుసు, మీరు సిలబస్ ఎందుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, నాన్న మీకు తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి. సో అందరినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో వాళ్ళ కోసం అయితే నేను సిలబస్ అయితే డిస్క్రైబ్ చేస్తున్నాను. ప్లస్ దాంతో పాటు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అవి కూడా నేను డిస్కస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనకి టాపిక్స్ అయితే తెలియాలి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎవరైతే మీరు ఫస్ట్ ఇయర్ చదివి ఉంటారో అప్పుడు మీకు టోటల్ చాప్టర్స్ చదివి ఉంటారు. సెకండ్ ఇయర్ కి వచ్చినప్పుడు ఏంటంటే డిలీట్ అయినాయి కొన్ని టాపిక్స్. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా అవి డిలీట్ అయ్యాయి. కానీ ఐపీ చదువుకునే వాళ్ళకి అది వేరు, అది కూడా నేను డిస్కస్ చేస్తాను మీకు. ఐపీ అంటే మనకి తెలిసిన విషయమే. ఐ మీన్ మీరు ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్ రాస్తారో థియరీ, సో థియరీ బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా నేను డిస్క్రైబ్ చేస్తాను. ఎందుకంటే ఇది తెలుగులో చెప్తున్నాను కాబట్టి, సో ఆంధ్ర తెలంగాణ ఇద్దరు చూస్తూ ఉంటారు కాబట్టి నాన్న, సో వాళ్ళ కోసం మొత్తం టోటల్ గా డీటెయిల్ అయితే డిస్క్రైబ్ చేయబోతున్నాను. రండి నాన్న ఇప్పుడు. సో ఫస్ట్ నీట్ సిలబస్. యాక్చువల్ గా అయితే ఏంటంటే నాన్న, మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ని మనం ఫాలో అవుతాం. ఎన్సీఆర్టీ నీట్ అంటేనే మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. అకాడమిక్ ఉంది నాన్న, అకాడమిక్ నేను డిస్క్రైబ్ చేస్తా. అకాడమిక్ తో పాటు నేను ఎన్సీఆర్టీ కూడా నేను మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మీకు నీట్ కాబట్టి నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను. క్లియర్? ఓకే రండి. సో ఇప్పుడు ఎన్సీఆర్టీకి వచ్చేసరికి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 వచ్చేసరికి వాళ్ళ లాంగ్వేజ్ లో 11th సో అండ్ 12th. మనకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అర్థమైంది నాన్న? వాళ్ళ లాంగ్వేజ్ లో ఏంటి 11th 12th, మన లాంగ్వేజ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అని పిలుస్తాము. సో ఇప్పుడు మనకి నేను ఈరోజు ఇప్పుడు ఫస్ట్ మీకు నోట్ చేసి పెట్టింది ఏంటంటే, ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 11th క్లాస్. సో చూడండి ఇప్పుడు టోటల్ గా మీకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని. టోటల్ గా 19 చాప్టర్. యాక్చువల్ గా అయితే మీకు నీట్ కి మీరు ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే 32 చాప్టర్స్. 32 చాప్టర్స్ నాన్న, అర్థమవుతుందా? ఇప్పుడు అంటే మీరు 2025 కి ఎవరైతే ఎగ్జామ్ అయితే నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు చదవాల్సింది ఎన్ని చాప్టర్లు అంటే 32 చాప్టర్స్. ఆ 32 చాప్టర్స్ నేను ఇవాళ మీకు డిస్క్రైబ్ అయితే చేస్తున్నాను. క్లియర్? సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో ఎన్ని యూనిట్స్ చదువుతారు అంటే 5 యూనిట్స్ అమ్మా. ఫస్ట్ ఇయర్ లో ఎన్ని యూనిట్స్ చదువుతారు? 5 యూనిట్స్. ఇగోండి 5 యూనిట్స్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్, అర్థమవుతుందా? సెకండ్ యూనిట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్. థర్డ్ యూనిట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఫోర్త్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీ. ఫిఫ్త్ యూనిట్ హ్యూమన్ ఫిజియాలజీ. ప్రతి ఒక్కటి నేను డిస్క్రైబ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి నాన్న, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, అర్థమవుతుందా? డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఎన్ని చాప్టర్స్ చదువుతారంటే 4 చాప్టర్స్ చదువుతారు. దట్ ఈస్ ద లివింగ్ వరల్డ్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ వన్ బయాలజికల్ క్లాసిఫికేషన్. థర్డ్ వన్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్. ఇప్పుడు మనము ఎవరైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉన్నారో నీట్ ఎగ్జామ్ తో పాటు ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏంటంటే మీకు ప్లాంట్ కింగ్డమ్ బాటనీలో వస్తుంది, యానిమల్ కింగ్డమ్ జువాలజీలో వస్తుంది, నెక్స్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్ బాటనీ పార్ట్కి వెళ్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ చదువుతారు. అటు చూసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఇది ఫస్ట్ ఇయరే, మీ అకాడమీ టెక్స్ట్ బుక్ లో చూసుకున్నా ఫస్ట్ ఇయర్ నాన్న. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకు మేడం మీరు అకాడమీ నీట్ అని 2 చెప్తున్నారు అంటే వెయిట్ చేయండి, ఎందుకంటే కొన్ని చోట్ల మీకు కన్ఫ్యూజన్ తెచ్చే టాపిక్స్ ఉన్నాయి. దానికోసం నేను ఫస్ట్ మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఈ 4 చాప్టర్స్ మీరు అకాడమీలో చదువుకున్న ఫస్ట్ లోనే ఉంటాయి, అంటే ఫస్ట్ ఇయర్ లోనే ఉంటాయి. అలాగే నీట్ టెక్స్ట్ బుక్ లో చూసుకున్నా ఫస్ట్ ఇయర్. నేను బోర్డు మీద రాసింది నీట్, ఓకే, ఎన్సీఆర్టీ. ఇప్పుడు నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్. దాని కింద ఏమని చదువుతారు? మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి నానా ఫ్లవర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అంటే సెక్షన్ కటింగ్ చేస్తే రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్టెమ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చదువుతారు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో యానిమల్ లో టిష్యూ ఎలా ఉంటుంది, అవి స్ట్రక్చర్ ఎలా ఫామ్ చేస్తున్నాయి, అవన్నీ మీరు ఇక్కడ చూసుకుంటారన్నా. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్. ఈ 3 చాప్టర్స్ కూడా మీరు ఫస్ట్ ఇయర్ చదువుతారమ్మా. అంటే ఎన్సీఆర్టీలో చూసుకున్నా ఫస్ట్ ఇయర్ చదువుతారు, అకాడమీలో చూసుకున్నా ఫస్ట్ ఇయర్ చదువుతారు. క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఈ యూనిట్ లో వచ్చేసరికి సెల్, ద యూనిట్ ఆఫ్ లైఫ్, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఈ 3 చాప్టర్స్ కూడా మీరు అకాడమీలో ఫస్ట్ ఇయర్ చదువుతారు, ప్లస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఫస్ట్ ఇయర్ చదువుతారు. క్లియరా? ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు రండి 4th యూనిట్, ప్లాంట్ ఫిజియాలజీ. అర్థమవుతుందా? ప్లాంట్ ఫిజియాలజీ యాక్చువల్ గా అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఇంకా 2 చాప్టర్స్ ఉండేవి, అవి డిలీట్ అయ్యాయినా. ఇప్పుడు వచ్చేసరికి మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 3 చాప్టర్స్ ఏంటో చూడండి నాన్న. సో ప్లాంట్ ఫిజియాలజీకి వచ్చేసరికి ఏంటంటే ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. నెక్స్ట్ రెస్పిరేషన్, అంటే ఇక్కడ ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది దాని గురించి. రెస్పిరేషన్ మనకి ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే హార్మోన్స్, ప్లాంట్ లో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి అనేసి డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏదైతే నేను ప్లాంట్ ఫిజియాలజీ అని రాశాను కదా, ప్లాంట్ ఫిజియాలజీ రాసింది ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇద్దరిని నేను దృష్టిలో పెట్టుకున్నాను, ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంటున్నాను. ఓకే, అంటే అటు ఎవరైతే అకాడమీ చూస్తున్నారో నెక్స్ట్ ఎన్సీఆర్టీ చూస్తున్నారో ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు డిస్కస్ చేస్తుంది. అర్థమవుతుందా? లేదు లాంగ్ టర్మ్, కంప్లీట్ గా లాంగ్ టర్మ్ చదివే వాళ్ళకి అకాడమీ బుక్ తో పని లేదు. అకాడమీ బుక్ తో పని లేదు అంటే ఎక్కడ వస్తున్నాయి టాపిక్స్ నేను చెప్తుంది అంతే. సో ఇక్కడ చూడండి, ఎవరైతే అకాడమీ ప్రిపేర్ అవుతున్నారు, అంటే అకాడమీ ప్రిపేర్ అవుతున్నారంటే ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే నానా ఈ ప్లాంట్ ఫిజియాలజీ అనేది సెకండ్ ఇయర్ వస్తుంది, కానీ ఎన్సీఆర్టీ ఫస్ట్ ఇయర్. ఓకే, సో నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీకి వచ్చేసరికి సేమ్ ఈ చాప్టర్లు అన్ని కూడా ఏంటంటే సెకండ్ ఇయర్ వస్తుంది అకాడమీలో. అదే ఎన్సీఆర్టీకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్. మాకు ఇవన్నీ వద్దు మేడం, మేము ఓన్లీ నీట్ చదువుతున్నాం అంటే అయితే ఇవన్నీ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇదంతా వాల్యూమ్ 1. సో వాల్యూమ్ 2 ఉంది, వాల్యూమ్ 2 డిస్కస్ చేస్తాను. ఓకే, క్లియర్? సో చూడండి అన్న, ఇక్కడ మొత్తం ప్లాంట్స్ గురించి చెప్తాను. ప్లాంట్ ఫిజియాలజీ అంటే అండ్ హ్యూమన్ ఫిజియాలజీ హైయెస్ట్ స్కోర్ అమ్మా ఇక్కడ నుంచి వస్తుంది మీకు. ప్లాంట్ ఫిజియాలజీ అండ్ యానిమల్ ఫిజియాలజీ హైయెస్ట్ స్కోర్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక చాప్టర్ డిలీట్ అయింది నాన్న, కొత్తగా ఎన్సీఆర్టీ అనేది వచ్చింది కదా, ఒక చాప్టర్ డిలీట్ అయింది, డైజెషన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఎలా మనం ఆక్సిజన్ తీసుకుంటాం వదిలేస్తాం, దానివల్ల ఎంత ఎనర్జీ వస్తుంది దాని గురించి చదువుతాం. ఇక్కడ బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్క్యులేషన్, బ్లడ్ గురించి చదువుతారు, మన హార్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చదువుతాను. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ అండ్ దేర్ ఎలిమినేషన్, ఇక్కడ వచ్చేసరికి కిడ్నీ గురించి డిస్కస్ చేస్తాం నాన్న, ఏమి దాని ఫంక్షన్ ఏంటి, ఎలా జరుగుతుంది, స్ట్రక్చర్ ఏంటి. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్, మజిల్స్ గురించి, బోన్స్ గురించి, రెండింటి గురించి ఇక్కడ చదువుతారు. నెక్స్ట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, బ్రెయిన్ గురించి చదువుతారు, న్యూరాన్స్ గురించి, నర్వ్స్ గురించి చదువుతాము. నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్, మన బాడీలో ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఆ హార్మోన్స్ ఫంక్షన్ ఏంటి, ఎక్కడ ఉంటాయి, వాటి గురించి చదువుతాం నాన్న. ఇదంతా హ్యూమన్స్ గురించి, ఇక్కడ వచ్చేసరికి ప్లాంట్స్ గురించి. సో ఎన్సీఆర్టీ ప్రకారం ఇది వాల్యూమ్ 1. టోటల్ గా 32 అన్నాను కదా, సో 32 లో మీకు 19 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ వాల్యూమ్ 2.